వెల్కమ్ టు బ్రైట్ స్పార్క్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండక్టెన్స్ గురించి తెలుసుకుందాం. జనరల్గా ఇండక్టెన్స్ వచ్చేసి మనము ట్రాన్స్ఫార్మర్స్లో, ఫ్యాన్స్లలో, చోక్లో, అలాగే ట్రాన్స్మిషన్ లైన్స్లో, వీటన్నిటిలో ఇండక్టెన్స్ మనము గమనిస్తూ ఉంటాం. జనరల్గా ఇండక్టెన్స్ అంటే ఏమిటి? Inductance is the property of the coil. It opposes the change in current. That property is called inductance. తెలుగులో ఏంటంటే చేంజ్ ఇన్ కరెంట్ను అపోజ్ చేసే ప్రాపర్టీని చేంజ్ ఇన్ కరెంట్ అంటే కరెంట్లో వచ్చే చేంజెస్ను అపోజ్ చేసే ప్రాపర్టీని ఇండక్టెన్స్ అంటారు. జనరల్గా దాని సింబల్ వచ్చేసి ఈ విధంగా నోటేట్ చేస్తారు. లెటర్ వచ్చేసి ఎల్, యూనిట్స్ వచ్చేసి హెన్రీస్. వై ఇండక్టెన్స్ అక్కర్డ్? ఎందుకు ఇండక్టెన్స్ అక్కవుతుంది అని తెలుసు. When a current flow in a conductor or a coil, magnetic flux magnetic field is generated. అంటే ఒక కరెంటు కండక్టర్లో కానీ కాయిల్లో కానీ కరెంట్ ఫ్లో అవుతుంటే దాని చుట్టూ వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది అన్నమాట. whenever a changes in current flow in a conductor, magnetic field also changes. That magnetic field generates induced EMF. That EMF also called back EMF or self-induced EMF. E is called L into di by dt. In formula. అంటే వై ఇండక్టెన్స్ అక్కడ మీన్స్ వెన్ ఏ కరెంట్ ఫ్లో ఇన్ ఏ కండక్టర్ ఆర్ ఏ కాయిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ జనరేటెడ్. అంటే ఒక కండక్టర్లో కరెంట్ ఫ్లో అవుతా ఉంటే దాని చుట్టూ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో జనరేట్ అవుతుంది. వెన్ ఏ కరెంట్ చేంజెస్ ఇన్ కరెంట్ ఫ్లో ఇన్ ఏ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆల్సో చేంజెస్. ఈ కరెంట్ దీంట్లో వచ్చేసి ఇలా ప్లస్ మైనస్ ఇలా చేంజెస్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా చేంజ్ వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి జనరేట్స్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. దట్ ఈఎంఎఫ్ ఇస్ కాల్డ్ బ్యాక్ ఈఎంఎఫ్ ఆర్ సెల్ఫ్ ఇండక్టెన్స్. అంటే ఈఎంఎఫ్ అనేది ఆపోజిట్లో జనరేట్ అవుతుంది.
దీని ఈ అంటారు. అందుకు కాబట్టి మనం వచ్చేసి దీనికి ఈ ఫ్లో ఆఫ్ కరెంట్కి ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి మనం వచ్చేసి సైన్ వచ్చేసి మైనస్ ఉంటుంది. ఈజ్కల్ మైనస్ ఎల్ డిఐ/dt. ఇది సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. నెక్స్ట్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇంతవరకు మనం సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ తీసుకున్నాం. మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇప్పుడు వచ్చేసి whenever a current flow in a coil, then induced EMF generated in another coil. That EMF is called mutual induced EMF. In mutual induced EMF అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఇలా ఉందనుకోండి, కనెక్ట్ ఉంటే ఇలా ఒక కాయిల్ ఉంది, ఇలా వచ్చేసి ఇంకొక కాయిల్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి కరెంట్ అనేది పంపిస్తే ఇక్కడ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఫ్లో అయిపోయి ఇక్కడ ఏదైనా ఒక గల్వానోమీటర్ పెడితే దీంట్లో వచ్చేసి యాంప్స్, ఇది యాంప్స్ అనుకుంటే ఈ కాయిల్ పోయే కరెంట్ ఫ్లో వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి ఈ కాయిల్లో జనరేట్ చేసి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వల్ల వచ్చేసి ఇక్కడ గల్వానోమీటర్ కరెంట్ సోర్స్ ఇస్తామన్నమాట. దాన్ని మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటారు అన్నమాట. అంటే ఈ కాయిల్ 1 వల్ల కాయిల్ 2లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేట్ అయితే దాన్ని వచ్చేసి మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ total flux produced in a coil is due to current flow in that coil. That means total flux phi is directly proportional to I. ఇప్పుడు ఇక్కడ పై రిమూవ్ చేస్తే పై ఈక్వల్ టు L into I. Here is L is inductance, it is constant. L is called inductance, D is constant. ఇప్పుడు మన పైకి ఐకి గ్రాఫ్ ఇస్తే on M. ఇలా పాయింట్స్ వస్తాయన్నమాట. వీటన్నిటి కలిపితే ఆరిజినల్గా ఫ్లో అవుతుంది, లీనియర్ స్ట్రైట్ లైన్ ఆఫ్ ఫ్లో అవుతుంది. ఇలా ప్రాపర్టీస్ వస్తాయన్నమాట. ఈ ప్రాపర్టీ నుంచి మనము ఈ ఎలిమెంట్స్ దీనికి ఏం ప్రాపర్టీస్ ఉంటాయంటే ఇండక్టెన్స్ ఈజ్ హ్యాస్ లీనియర్ ప్రాపర్టీ. క్యారెక్టరిస్టిక్స్ లీనియర్ లో ఉన్నాయంటే లీనియర్. తర్వాత ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్నాయి కాబట్టి ప్యాసివ్. అలాగే ఒక ఇండక్టర్లో సోర్స్ కనెక్ట్ చేసి ఏదైనా ఒక సోర్స్ కనెక్ట్ చేస్తే ఫస్ట్ అనుకుంటే ఫ్లో ఆఫ్ కరెంట్ ఇలా ఉన్నప్పుడు జనరేట్ అయ్యే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, అలాగే రివర్స్లో కనెక్ట్ చేసినా కూడా జనరేట్ అయ్యే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ సేమ్గా ఉంటుంది. అందుకు కాబట్టి ఇది వచ్చేసి బైలేటరల్.
bilateral, time invariant. This is ప్రాపర్టీస్ ఆఫ్ ఇండక్టెన్స్ ఎలా ఉంటుందంటే లీనియర్ ప్రాపర్టీస్ ఉంటుంది. అలాగే ఫస్ట్ క్వార్టర్ థర్డ్ క్వార్టర్ ఉంటాయి కాబట్టి ప్యాసివ్ అని చెప్పేసి. తర్వాత వచ్చి ఇలా డైరెక్షన్స్ మార్చినా కూడా సేమ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జనరేట్ అవుతుంది కాబట్టి సేమ్ ఇండక్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇక పాజిటివ్గా వచ్చిన ఫస్ట్ క్వాడ్రంట్లో ఇలా ఉంటుంది. రివర్స్లో వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేసి మనం ఇండక్టెన్స్ చేంజ్ చేసినా కూడా సేమ్ ఇండక్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అది కాబట్టి వచ్చేసి ప్యాసివ్, బైలేటరల్, బోత్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి టైం ఇన్వేరియంట్. ఈ ప్రాపర్టీస్ అన్నీ వచ్చేసి ఇండక్టెన్స్ ఈ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది అన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి టోటల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ ఎ కాయిల్, టోటల్ ఫ్లక్స్ produced in a coil. ఎలా ఉంటుందంటే phi is equal to number of tons n into phi. So then n is equal to number of tons, phi is equal to flux per turn. ఇది టోటల్ ఫ్లక్స్ ఇస్ ఈక్వల్ టు n into phi. n is equal to number of tons. సపోజ్ ఇలా ఉందనుకో. ఇక టోటల్ ఫ్లక్స్ కావాలంటే ఈచ్ టర్న్లో అయ్యే ఫ్లక్స్ పై n. ఇది ఫస్ట్ టర్న్ 2 3 అలా 4 5 అలా ఉంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ n పై ఫిజికల్ టోటల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. కరెంట్ ఫ్లో వచ్చేసి VI 90 degrees లాగింగ్లో ఉంటుంది. కరెంట్ వచ్చేసి లాగింగ్ అంటారు, వోల్టేజ్ వచ్చేసి లీడింగ్ అంటారు. ఇప్పుడు చెప్పాలంటే వోల్టేజ్ ఈజ్ 90 degrees లీడ్ టు కరెంట్. దాని వచ్చేసి ELI అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే వోల్టేజ్ లీడ్ కరెంట్ అని అంటాం. ఇది గుర్తుకోవాలి. అంటే 90 degrees వోల్టేజ్ లీడింగ్లో ఉంటుంది. అదే దీని బేసిస్ మీద చెప్పినప్పుడు కరెంట్ వచ్చేసి 90 degrees లాగింగ్లో ఉంటుంది అని చెప్పాలి. అదే కరెంట్ లాగ్స్ 90 degrees with respect to the voltage. Okay, this is voltage across the coil. V is equal to L into di by dt. ఇది మన ఫార్ములా. ఓకే, ఇక్కడ నుంచి మనం I కనుక్కోవాలనుకో. I is equal to 1/L integral of infinity to t. దీన్ని ఇలా తీసుకుని ప్రాసెస్ 1/L v into dt ఇలా వస్తుంది అన్నమాట. దీని ఈ విధంగా ఇది ఇక్కడే పెట్టుకొని ఇక్కడ వచ్చేసి కిందికి వస్తే v/L అవుతుంది. అంటే 1/L అని రాసుకోవచ్చు. v into dt. దిస్ ఈస్ ది కరెంట్ ఈక్వేషన్. అలాగే పవర్ ఈక్వేషన్. పవర్ ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు VI. మనకు V ఈజ్ ఈక్వల్ టు L dt. P ఈజ్ ఈక్వల్ టు V ప్లస్లో L ఇంటూ di by dt రాసుకుంటాం ఇంటూ I. దట్ ఈజ్ ఈక్వల్ P ఈజ్ ఈక్వల్ టు LI ఇంటూ di by dt. ఇది పవర్ ఫార్ములా. P యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే పాజిటివ్ సైకిల్లో ఎనర్జీ వచ్చేసి అబ్జర్వ్ చేసుకుంటుంది, నెగిటివ్ సైకిల్ వచ్చేసి అబ్జర్వేషన్ మళ్ళీ డెలివరీ చేస్తాం అన్నమాట. ఎందుకంటే యావరేజ్ పవర్ వచ్చేసి P యావరేజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఎనర్జీ చూద్దాం.
ఎనర్జీ. దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ అంటే పాజిటివ్లో వచ్చేసి ఎనర్జీ E is equal to P into time, power into time. P is equal to integral of P into dt. That is called integral. P is equal to L I di by dt into t. That is called dt cancel. Then indication just say E is equal to half L I square వస్తుందన్నమాట. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ I into dt is equal to I square by 2. This is the formula. ఆ విధంగా E is equal to half Li square అనేది వస్తుంది ఎనర్జీకి. ఎనర్జీ ఏం చేస్తుందంటే పాజిటివ్ సైకిల్లో ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటాం. ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. నెగటివ్ సైకిల్లో డెలివరీ చేస్తుంది ఎనర్జీని. దట్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ రియాక్టివ్ పవర్. రియాక్టివ్ పవర్ ఎనర్జీ. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫార్వర్డ్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.